జాన్వీ కపూర్ పై ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ప్రశంసల వర్షం కురిపించారు. కెరీర్ లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుందన్నారు. అవసరమైనప్పుడు ధైర్యాన్ని ఇస్తుందన్నారు. సింగం అగైన్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ, ఖుషీ కపూర్లతో తనకున్న అనుబంధాన్ని అర్జున్ కపూర్ పంచుకున్నారు. నాకు జాన్వీ, ఖుషీ ఇద్దరిపైన ఎంతో ప్రేమ ఉంది. వీరిలో జాన్వీతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉంటుంది. ప్రశంసలను, విమర్శలను ఒకేలా తీసుకుంటుంది. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కొత్త కథలు ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ప్రతి నిర్ణయానికి నేను మద్దతు ఇస్తాను, ఎప్పుడూ అండగా ఉంటాను. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నా అన్నారు అర్జున్ కపూర్. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్ హుడ్. భీష్మ తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ రాబిన్ హుడ్ నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ని పంచుకున్నారు. రాబిన్ హుడ్ టీజర్ ను నవంబర్ 14న సాయంత్రం 4:05 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ టీజర్ అనౌన్స్మెంట్ ని వెల్లడించారు. నితిన్ ముసుగేసుకుని చూస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం భైరవం. బాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాసులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ షేర్ చేసింది. గజపతి పాత్రలో మనోజ్ నటించనున్నట్లు టీం తెలిపింది. వర్షంలో తడుస్తూ పవర్ఫుల్ లుక్ లో మనోజ్ కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందులో నారా రోహిత్ వరదగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమాకి యాక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. బాలీవుడ్ లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షారుఖ్ ఖాన్ కు ఛత్తీస్గఢ్ కి చెందిన ఫైజాన్ అనే వ్యక్తి నుండి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఈ నిందితుడిని ఛత్తీస్గఢ్ లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైజాన్ ని పోలీసులు ప్రశ్నించగా నవంబర్ 2న తన ఫోన్ పోయిందని, దాని గురించి తాను సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని విచారణలో చెప్పాడు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారో తనకు తెలియదని చెప్తున్నాడు. అయితే ఈ విషయంలో నిజమెంత అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. ఫైజాన్ వృత్తిరీత్యా లాయర్ అని చెప్తున్నారు. మరి లాయర్ ఇలాంటి పనులు చేస్తాడా లేదా పోయిన మొబైల్ నుంచి పాల్పడ్డాడా అనేది తేలాల్సి ఉంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వేదం, గమ్యం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఈయన ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. గతంలో క్రిష్ రమ్య వెలగా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్ధలతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆ వార్తలు నిజం చేస్తూ డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నాడు క్రిష్. ఈ జంట స్వయంగా తమ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ఫోటోస్ ద్వారా దీన్ని ప్రకటించారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.